అధ్యాయం 17. అప్పుడు ఒక తెగను ఎన్నుకోవడం ద్వారా దేవుని యాజకుల వంశావళి ప్రకటించబడింది. మరియు మోషేతో ఇలా చెప్పబడింది, ప్రతి తెగ నుండి ఒక కర్రను తీసుకుని గుడారంలో ఉంచండి. అప్పుడు నా మహిమ ఎవరితో మాట్లాడుతుందో అతని కర్ర వర్ధిల్లుతుంది, మరియు నేను నా ప్రజల నుండి సరుగులను తొలగిస్తాను. మోషే అలా చేసి 12 కర్రలను ఉంచాడు. అహరోను కర్ర బయటకు వచ్చి వికసించి బాదాం గింజలను ఇచ్చింది. అక్కడ పుట్టిన ఈ పోలిక ఇజ్రాయేలు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు సిరియాకు చెందిన లాబానుతో కలిసి బాదాం కర్రలను తీసుకొని నీళ్ల సేకరణ స్థలంలో ఉంచినప్పుడు చేసిన పనికి సమానం. పశువులు త్రాగడానికి వచ్చి తొక్కలు తీసిన కర్రల మధ్య విభజించబడ్డాయి, మరియు తెల్లటి మచ్చలు మరియు రంగులో ఉన్న పిల్లలను కన్నాయి. అక్కడ ముందు ప్రజల సమాజ మందిరం గొర్రెల మందలాగా తయారు చేయబడింది. పశువులు బాదాం కర్రల ప్రకారం పిల్లలు పుట్టినట్లుగా బాదాం కర్రల ద్వారా యాజకత్వం స్థాపించబడింది.